శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదనని ఇస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా స్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా చక్కగా స్పష్టంగా కనబడుతూ ఉంది. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఏకాదశ అధిపతి ఏకాదశంలోనే ఉన్నారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అన్నమాట. చాలా స్పష్టంగా మంచి అనుకోని విధంగా మీకు భూమికి సంబంధించి
అలాగే స్థిర చరాస్తులకు సంబంధించి అంటే వ్యవసాయము, భూమి, ఇల్లు, ఈ స్థిర చరాస్తులు వీటన్నిటికీ సంబంధించిన ఇంకా వేరే ఏదన్నా వ్యాపార వ్యవహారాలు, పెట్టుబడులు ఎక్కడ పెట్టి ఉంటారో, మీరు ఏ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టి ఉంటారో అవి, ఇలాంటి వాటి అన్నింటి విషయంలోనూ ఊహించని విధంగా లాభాలొస్తాయి. ఇది చాలా చాలా స్పష్టంగా చెప్పదగ్గ విషయం. అలాగే మీ ఉద్యోగ నిర్వహణ బాధ్యతల విషయంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా బావుంటుంది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇదే చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. ఎప్పుడైతే రాహువు గారు గూడా ఉన్నారో ఉద్యోగ విషయంలో అపోహలు పెరుగుతాయి. మీ పై అధికారులు మిమ్మల్ని మందలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని పొగుడుతారు. ఇంకొకసారి మిమ్మల్ని నిందిస్తారు. ఇంకొకసారి వారి యొక్క అసంతృప్తిని తెలియజేస్తారు. ఇలాగా మనకి మంచిదిగా ఉందా? లేకపోతే మనని పై అధికారులు ఇంకా ఏమన్నా వ్యతిరేకిస్తున్నారా? అనేటటువంటి విషయాన్ని మీరు తేల్చుకోలేక మీమాంసలో పడతారు. అల్లాటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అయితే ధన ఆదాయం మటుకు ఖచ్చితంగా పెరుగుతోంది. ధన ఆదాయ విషయంలో ఎటువంటి సందేహము పెట్టుకోక్కర్లేదు. అలాగే మీ వాక్కు ద్వారా మీ కుటుంబంలో ఐకమత్యం పెంచుకోవడం ద్వారా మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు దొరుకుతాయి. విదేశీ యానాలకి ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కార్మికులకి, కర్షకులకి, నేత పని వారికి, చేతి వృత్తుల వారికి ఇత్యాది వారందరికీ కాయ కష్టం పెరుగుతోంది. నవమ స్థానంలో శని నవమ స్థానంలోనే ఉన్నారు. అలాగే తండ్రి గారి వైపు పితృవర్గ రీత్యా కూడా కొంత శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక మాతృవర్గ రీత్యా కొన్ని అపోహలు ఉంటాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీ మాతృవర్గానికి, ముఖ్యంగా మీ తల్లిగారికి ఎటువంటి అపోహలు లేకుండా చూసుకోండి. చతుర్థ స్థానంలో కేతువు యొక్క స్థితి, దాని మీద రాహు చంద్రుల యొక్క దృష్టి, ఇది అపోహల్ని పెంచుతూ ఉంటుంది. మనం ముందరే చెప్పుకున్నాము. ఈ అపోహలు అనేది పెరుగుతూ ఉన్నందువల్ల మీకు మానసికంగా సుఖశాంతులు తగ్గుతాయి. దీని గురించి మీరు ఖచ్చితంగా యోగా చెయ్యండి. యోగా చేసినందువల్ల అనేక రకాల మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. గురువుగారి యొక్క దృష్టి కూడా 4వ స్థానం మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత మీరు చేస్తున్నటువంటి ఏ ప్రక్రియలైతే ఉన్నాయో, యోగా గాని ఇలాంటివి, అవి చాలా చక్కగా ఫలిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతాన రీత్యా చాలా సంతృప్తి కలుగుతుంది. సంతానం బావుంటారు. వారు చక్కటి అభివృద్ధిలోకి వస్తారు. ఏదైనా రుణాలు తీరిపోయే మార్గం కనిపిస్తోంది. చాలా వరకు మీరు రుణం తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు ఇప్పుడే వద్దు, పాత రుణాలు తీర్చేద్దాము అనేటటువంటి ఆలోచన చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతికి ఒక సోపానం అవుతుంది. అలాగే స్త్రీల విషయంలో కొంచెం ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి కనబడుతోంది. అలాగే విద్యార్థుల విషయంలో కూడా కొంచెం కష్టం ఎక్కువగా కనబడుతోంది. అయితే మీరు కష్టించినందువల్ల గానీ, ఓర్పుగా ఉన్నందువల్ల గానీ మీకు చాలా చాలా మంచి ఫలితాలే ఉండబోతున్నాయి. ఇందులో నిరాశ పడవలసిన అవసరం అయితే లేదు. జీవనం, దశమ స్థానము జీవన స్థానం, జీవస్థానం. ఈ స్థానంలో చంద్ర రాహువుల కలయిక ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చాలా స్పష్టంగా తెలియచెప్తూ ఉన్నాను. అమ్మవారి పూజకి ప్రాధాన్యతనివ్వండి. ఒకవేళ మాకు అంత సమయం ఉండదండి అనుకుంటే కనీసం నామమైనా చెప్పుకోండి, అమ్మవారి పేర్లైనా చెప్పుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, వైవాహిక జీవితంలో ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి అపోహలు లేకుండా అన్యోన్యత పెంచుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటే బావుంటుంది అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. దీనివల్ల ఏమన్నా ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయా అంటే అంత పెద్దగా మంచి ఫలితాలైతే ఏమీ ఉండబోవడం లేదు. వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే ఇక్కడ కూడా ఉంటూ ఉన్నాయి. అయితే తప్పనిసరిగా ఈ పరిహారాలు ఏవైతే చెప్తూ ఉన్నానో వాటిని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇంకా మేలు కలుగుతుంది. గురువుగారి యొక్క బలము గాని, శనిగారి బలము గాని,
అలాగే రాహు బలం గాని, కేతు బలం గాని ఈ 4 బలాలు గోచర రీత్యా తక్కువగా ఉన్న కారణం చేత గ్రహ బలాలు పెంచుకోవడానికి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.